నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆగస్టు నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి దశమ స్థానం బాగుంది కాబట్టి ఉద్యోగాదుల్లో పని ఒత్తిడి తగ్గి అంటే తొందరగా పని చేయగలుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో పరిణామాలు బాగుంటాయి. అలాగే ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. తాము చేసే పనిలో ఎక్కడ లోపం ఉందో దాన్ని సవరించడం ఎలాగో వాళ్ళకి స్ఫురిస్తే చక్కగా చేయగలుగుతారు కదా. అందుకని ఆ స్ఫురణకి అవకాశం ఉన్నటువంటి సమయం అన్నమాట అది. ఇది ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటంటే చతుర్థ స్థానంలో రాహు ఉన్నందువలన ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల విషయంలోనూ ఆఖరికి నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పంచమ స్థానంలో శని ఉన్నందువలన పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తమకు వచ్చేటువంటి ఆలోచనలు కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంటాయి. ఆ కారణంగా ఈ ఖర్చు పెట్టాలా వద్దా అని ఆలోచించే సమయంలోనే ఖర్చు పెట్టేయాల్సి వస్తే పెట్టేస్తే తర్వాత ఆలోచించే ప్రయోజనం ఉండదు కదా. అందుకని ప్రధానంగా ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే పుణ్యాన్ని ఆర్జించేటువంటి ఖర్చులు చేయాలి. ఎందుకోసం అంటే మనం ధనం అనేటువంటిది పుణ్యం డబ్బుగా మారుతుంది. పుణ్యం డబ్బుగా మారిన తర్వాత మళ్ళీ ఈ డబ్బుని పుణ్యంగా మార్చుకోవాలంటే ప్రయత్నం ఉండాలి. అలా కాకుండా పుణ్యాన్నేమో డబ్బుగా మార్చేసుకొని డబ్బునేమో భోగాలకి వాడేస్తే అనుభవించే యోగ్యత పోతుంది. అందుకనే చాలామంది డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు సంపాదించి అనారోగ్యాల పాలవుతుంటారు. అనారోగ్యం పాలైతే ఏమైంది? అనుభవించలేరు కదా. అందుకని మనం పుణ్యాన్ని డబ్బుగా మార్చుకునేటప్పుడు డబ్బును మళ్ళీ పుణ్యంగా మార్చుకోవడం కూడా తెలియాలి. అయితే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటంటే ఇప్పుడు భాను సప్తమి, అలాగే అమావాస్య సోమవారం, సోమవతి అంటారు దాన్ని, మంగళవారం చవితి, భౌమ చతుర్థి అంటారు దాన్ని, భౌమ చతుర్దశి అంటే మంగళవారం చతుర్దశి కలిసిన రోజు, బుధాష్టమి అంటే బుధుడు అంటే బుధవారము అష్టమి కలిసిన రోజు. ఇలాంటివి ఆ రోజు చేసినటువంటి పుణ్యాలు 60,000 జన్మలకు అక్షయంగా సరిపడినంత పుణ్యాన్ని అందజేస్తాయి. మరో విచిత్రం ఏంటంటే పాపం చేస్తే ఆ రోజు 60,000 జన్మలకు అక్షయంగా అంటే ఎంత అనుభవించినా తరగనంత పాపం తీసుకొస్తాయి. ఇలాంటి సత్యాలని గుర్తుపెట్టుకుని మనం డబ్బుని పుణ్యంగా మార్చుకోవడానికి ఇలాంటి సమయాలు వాడుకున్నట్లయితే ₹1 ఖర్చు పెడితే ఒక 60,000 జన్మలకి అక్షయంగా సంపద కలిగేటువంటి జన్మలు వస్తాయి. అటువంటి జన్మలకి తగినంత పుణ్యం వచ్చేస్తుంది. అలాగా మనం డబ్బుని పుణ్యంగా మార్చుకునేటందుకు సులభోపాయాలు జ్యోతిషశాస్త్రంలో ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా మాత్రమే మనం ఈ అనుభవ యోగ్యతను పెంచుకోగలుగుతాం. తర్వాత మనకి ఈ మొదటి వారం ఉంది కదా, ఆ మొదటి వారంలో పర్వాలేదు. అలాగే మొదటి 2 వారాలు సామాన్యంగా ఉంటుంది. తర్వాత 2 వారాలు బాగుంటుంది. ఆ కారణంగా మనం రవి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే వృత్తి స్థానంలో మనకు రవి యొక్క సంచారం 15వ తారీఖు తర్వాత వస్తుంది. ఆ లోపల ఎక్కడ వస్తుంది అంటే మనకి పుణ్యస్థానంలో వస్తుంది. ఆ పుణ్యస్థానంలో రవి ఉండడం అనేది అతి సామాన్యంగా తల్లిదండ్రులకు అనారోగ్యాన్ని కలిగజేస్తుంది.
ఎందుకు అలా చేస్తోంది అంటే, వాళ్ళకి మనం సేవ చేసుకోవడం ద్వారా, సపర్యలు చేయడం ద్వారా మన పుణ్యాన్ని పెంచుకునే మార్గం అది. వాళ్ళు అనారోగ్యంతో పడున్నా సరే నా పని నేను చూసుకుంటాను అంటే చాలా పాపం వస్తుంది. అందుకని మనం పుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు ఉండాలన్నమాట. అలాగే మనం చేసేటువంటి బంధుమిత్రులతో మాట్లాడే తీరు కూడా సౌమ్యంగా ఉండాలి. సఖ్యతను పెంపొందించేదిగా ఉండాలి. సాన్నిహిత్యాన్ని పెంచుకునేదిగా ఉండాలి. అలా పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారు. అలా ఎక్కువగా ఉపయోగించుకున్నారు కదా అని వాళ్ళపై వేరే అంటే వ్యతిరేకతను పెంచుకున్నట్లయితే ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఇది పైకి మాట్లాడక్కర్లేదు. మనసులో వ్యతిరేకత పెంచుకున్నా జరిగే పనదే. అందుకని వారిపై అనుకూల భావన పొందాలి. అందుకనే మనకు నా విష్ణు పృథివీపతి అంటారు. అంటే మహారాజు విష్ణువే అని. అందరూ ఆయన్ని విష్ణువే, విష్ణువే, విష్ణువే అని భావిస్తే వీళ్ళందరి మనశ్శక్తుల యొక్క ప్రభావం చేతను అతను ధార్మికుడవుతాడు. మనవాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఇక్కడ మనం ఎన్నుకునేటువంటి వ్యక్తి చాలా ధర్మాత్ముడై, న్యాయబద్ధంగా పరిపాలించేవాడై ఉండాలి నా విషయంలో తప్ప. అంటే నా విషయంలో ఏం చేయాలి అంటే, నేను అధర్మం చేస్తున్నా సరే, నా దగ్గర లంచం తీసుకునైనా సరే నాకు పని చేసి పెట్టాలి. మిగిలిన వాళ్ళ విషయంలో నిజాయితీగా ఉండాలి అనుకుంటుంటారు. ఎవరికి వాళ్ళే అలా అనుకున్నారనుకోండి ఏమవుతోంది అంటే, ఓ రాజుగారు అన్నారట, ఊళ్ళో పాలన్నీ పోసేయమన్నారు గుండుగిలో. పోసేయమంటే ఎవడికి వాడే అందరూ పాలు పోస్తే నేను ఒక్కడిని నీళ్లు పోసినా పెద్దగా తెలియదు కదా అని చెప్పి ప్రతి వాళ్ళు నీళ్ళే పోశారు. నీళ్ళే మిగిలే ఎక్కడ. అందుకని పాలకులు అధర్మాత్ములు కావడానికి కారణం వీళ్ళ యొక్క ఆలోచన సరళే. అందుకని మనం యజమాని విషయంలో కూడా, ఉద్యోగం చేసే చోట యజమాని విషయంలో కూడా గౌరవ భావనతో ఉన్నట్లయితే ఆనుకూల్యం పెరుగుతుంది. అతని యందు దైవభావనతో ఉన్నట్లయితే మనకు చాలా అనుకూలతలు ఎక్కువ చేసేస్తారు. మన శ్రమ కంటే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేస్తారు. అతని యందే కనుక మనకు రాక్షసుడు అస్తమానం పీడిస్తున్నాడు అనే భావన పెట్టుకున్నట్లయితే ఉద్యోగం పీకేస్తాడు. అంటే పైకేం మాట్లాడక్కర్లేదు. అందుకని ఈ రకమైనటువంటి విషయాలను గుర్తుపెట్టుకుని యజమాని యొక్క అనుకూలతను సంపాదించే ప్రయత్నం కూడా చేయాలి. అలాగే శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఆ కారణం వల్ల ఏమవుతుంటుంది అంటే వారికి అనుకూలతలు పెరుగుతాయి, ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. అయితే మామూలుగా అయితే శుక్రుడు అక్కడ స్వార్థ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. కానీ మనం ఆ విషయాన్ని జయించి మనకు వచ్చేటువంటి సంపదను మనం పుణ్యాన్ని పెంపొందించుకునేటందుకు పరోపకారానికి ఎలా వినియోగించాలి అనే దాన్ని మనం ఎక్కువ చేస్తే మనకు అనుభవయోగ్యత పెరుగుతుంది. అలాగనే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కొనివ్వడం మంచిది. దానివల్ల మన యొక్క ఆరోగ్యము, మన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము కూడా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు అనేటువంటివి సత్ఫలితాలను ఇచ్చేవిగానే ఉన్నాయి. అలాగే వివాహానికి సంబంధించిన చర్చల విషయంలో ఆత్మీయులను ముందు పెట్టుకుని మాట్లాడుకోవాలి. అప్పుడు ముందుకు సాగుతాయి అన్నమాట. అందుకని కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా ఏమని ఆలోచిస్తారు అంటే మనకి మేలైన విషయాలను ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఎక్కువ కదా. అందుకని వాళ్ళ ఆలోచనలు తీసుకుని వాళ్ళ సలహా ప్రకారం వివాహ శుభకార్యాల్లో ముందుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి ఎక్కువ ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏమిటి అంటే ఎక్కువగా ఆలోచించడం. అందుకని ఎక్కువ ఆలోచనలు తగ్గించుకోవాలి. ప్రయాణాల వల్ల అలసట పెరుగుతుంటుంది, దాన్ని కూడా తగ్గించుకోవాలి. అలాగే ఆహార నియమాలను పాటించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ రాశి వారికి ముఖ్యంగా రాహు చతుర్థంలో ఉన్నందువలన ఆహార విషయంలో సమయ పాలన అనేటువంటిది లోపిస్తుంది. దాంతో వ్యక్తికి ఆరోగ్యంపై ఇది చాలా ప్రభావం చూపిస్తుంటుంది. అందువలన ఆరోగ్యం, వాహనం, సుఖం, గృహం ఇవన్నీ ఇబ్బంది పడతాయి అన్నమాట. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో మైత్రిని పెంచుకునే ప్రయత్నంలోనే ఉండాలి. లేకపోయినట్లయితే అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చినట్లయితే వ్యక్తికి అభివృద్ధి లోపిస్తుంది. అందువలన సహాయ సహకారాలు లభిస్తాయి, శుభకార్యాల ప్రస్తావన జరుగుతుంది. అలాగే రాజకీయ నాయకులు, అలాగే సినీ రంగ ప్రముఖులు కూడా తమ తమ ప్రజ్ఞను
తమ ప్రయోజనం కోసం వినియోగించుకోగలుగుతారు. తద్వారా వాళ్ళకి గుర్తింపు పెరుగుతుంది. వాళ్ళకి అవకాశాలు, బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందువలన వాటిని సక్రమంగా నెరవేర్చినట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే ఈ రాశికి అంటే వృశ్చిక రాశికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అందుకని మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా లేదా కనీసం దర్శించడం ద్వారా, దర్శించినప్పుడు కూడా మనం స్వామివారికి 3 ప్రదక్షిణాలు చేయగలిగినట్లయితే పూజ పూర్తిగా చేసిన ఫలితాన్ని పొందుతాం. ఎప్పుడైనా సరే ఆలయంలో కూడా ఏం చేస్తాం అంటే ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం చేస్తే ఏం ఫలితం సిద్ధిస్తుంది అంటే అనుకూలత సిద్ధిస్తుంది. అంటే పూజ పూర్తిగా చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా తల్లిదండ్రులకు రోజు 3 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేస్తుంటే వాళ్ళకి భూ ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. మనకి వినాయక చవితి కథలో చెప్పుకుంటాం కదా, అవును. గణపతి తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి ప్రదక్షిణ ఫలితాన్ని పొందేసి సుబ్రహ్మణ్య స్వామి కంటే ముందు జయాన్ని పొందాడు. అవును. అందుకని వాళ్ళకి జయం రావాలన్నా వాళ్ళకి పుణ్యం రావాలన్నా మనం సహకరించాలి. కాబట్టి కానీ సామాన్యంగా లోకంలో ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రులు వాడు ఈ విషయాన్ని తెలుసుకుని, ఎవరైనా చెబితే తెలుసుకునో, వినాయక చవితి కథ చదివినప్పుడు తెలుసుకునో, వాడు ప్రదక్షిణం చేయడానికి పూనుకుంటే ఏమిటి అది ఊరుకో అదేం బాలేదు అంటుంటారు. అంటే ఏమిటి, వాడిని మంచి చేయడానికి, వాడు పుణ్యం సంపాదించుకోవడానికి అడ్డం పెడుతుంటారు, ఏదో మొహమాటం పడి. తప్పు కదా అది. అందువలన వాళ్ళకి నేర్పాల్సింది పోయి వాళ్ళకి అడ్డు పెట్టడం అనేటువంటిది తప్పు. అవును. అలాగే పిల్లవాళ్ళు ఏదైనా భగవద్గీత మొదలైన పుస్తకాలు తీశారనుకోండి, రే ఇప్పుడు కాదురా రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకోవాలి. రిటైర్ అయిపోయిన తర్వాత చదువుకుని ఏం చేస్తాడు? నిజానికి మనస్తత్వ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం 40వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు ఏ పని యందు ఎక్కువ శ్రద్ధ చూపించాడో ఆ పని చేస్తే కానీ తోచకుండా తయారవుతుంటాడు. తర్వాత ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, ఆ పని చేస్తే కానీ తోచదు. ఏం చేయాలి వాడు అంటే వాడు రిటైర్మెంట్ సిక్నెస్ని పొందుతాడు. అంటే వాడి జీవితం పాడైపోతుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఈ ధ్యానము అలాగే ఆధ్యాత్మికత వాళ్ళకి అలవాటు చేయాలి. మనం ఎంతకాలం ఉంటాం? మనం అయిపోయిన తర్వాత వాడికి ఆధ్యాత్మిక బలాన్ని సమకూర్చడానికి ఎవరు సహకరిస్తారు? అందువల్ల వాడికి ముందు నుంచి అలవాటు చేయాలి కదా. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలను అలవాటు చేసినట్లయితే వాడు దాన్ని అమలు చేసుకుని అభివృద్ధిని సాధిస్తాడు. అందుకని మనకు ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నింటినీ జయించడం కోసం పశువులకి ఆహారాన్ని అందించాలి. ఆవులకు కాస్త గడ్డి వేయాలి. అలాగనే ఆవులకు కూడా గడ్డి వేసినప్పుడు కూడా ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం చేసినట్లయితే పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. అందుకని ఆ విధంగా చేయాలి. అలాగనే పక్షులకు కాసిన గింజలు వేయచ్చు. చీమలకు కాస్త బియ్యము లేదా నూకలు, పంచదార వేయచ్చు. అలాగే మనకి ఆవులకు గడ్డి వేయచ్చు. ఇలాంటి వాటి వల్ల గ్రహదోషాలను మనం నివారించుకోగలుగుతాం. మనకి మొక్కలుంటే ఆ మొక్కల్ని పెంచుకోవాలి. ఆ మొక్కల్ని పెంచుకున్నట్లయితే వాటి వలన కూడా మనకి తేజస్సు వస్తుంది. అలాగే ఎనర్జీ వస్తుంది. అలాగే పాత మొక్కులు ఉంటాయి కొన్ని, ఆ మొక్కుల్ని తీర్చేసుకోవాలి. గుర్తు చేసుకుని తీర్చేసుకోవాలి. అయ్యో నాకు మర్చిపోయానండి గుర్తులేవండి అంటారా, మీరేం చేయొచ్చు అంటే నిద్రపోయే ముందు ప్రతిరోజు మనసులో భగవంతుని ప్రార్థించుకోవాలి. మాకేమైనా మొక్కులు ఉన్నట్లయితే కలలో మాకు వాటిని సూచించు నాయనా అని ప్రార్థించుకోవాలి. ప్రార్థించుకుంటే పాత మొక్కులు తీర్చేసుకోవడం జరుగుతుంది. మనకి అప్పుల్లో దేవతలకు సంబంధించిన అప్పులుంటాయి, అవే మొక్కులు. పితృదేవతలకు సంబంధించిన మొక్కులుంటాయి, అంటే పితృకార్యాలు చేయకపోవడం, తద్దినాలు పెట్టకపోవడం, వాటి వల్ల అప్పులైపోతాయి. ఆ రుణభారం తీర్చుకోవాలన్నమాట. అలాగే మనుషులకి సంబంధించిన అప్పులుంటాయి. అవేంటి, ఇతరులు ఏదో ఇవి పని చేసి పెడతారా అని ఉపకారం కోరుతూ ఉంటారు. ఉపకారం చేసేస్తారు వాళ్ళు. చేసేసిన తర్వాత మరి వాళ్ళకి రుణపడి ఉన్నారు కదా, ఆ రుణపడి ఉన్నది ఎప్పుడు తీర్చుకుంటారు? మొదలైనటువంటి ఇబ్బందులైతే మనకున్నాయి. అందువలన ఈ రుణాలన్నీ తీర్చుకునేటందుకు మంగళవారం నాడు తప్పనిసరిగా శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. గురువుగారు, మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా మంచిగానే ఉందా? ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ అందుకనే వాళ్ళని మనం మందులు దానం చేయమని చెబుతుంటాం. హుహు. అంటే ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నారో, హుహు. మందులు కొనుక్కోలేకుండా ఉన్నారో వాళ్ళకి మందులు దానం చేయమని చెబుతాం. ఓకే. గురువుగారు, ఆగస్టు నెలలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారుగా, గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.